ఏదైతే చైర్మన్ గారు సభలో కూర్చున్నప్పుడు మేము చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి మా అభ్యంతరాలు చెప్పేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ కావాలనేటువంటిది మేము అడుగుతున్నాం. పోడియం దగ్గర ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ కాకుండా ఎక్కడో రోడ్డు మీద ఉన్నటువంటి ఎక్కడో సభలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఫోటోలు తీసి చెప్తున్నారు. సరే ఈ ఫుటేజ్ ఈ చెప్పులు వేసుకెళ్ళటం ఎలా ఉన్నప్పటికీ అది ఒక సభ, అది ఎమోషనల్గా జరిగేటువంటి సభ. ప్రజా హక్కుల్ని కాపాడుకోవటం కోసం మేము ప్రయత్నం చేస్తాం, ప్రజా హక్కుల్ని కాలు రాయటం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ హక్కుల్ని కాపాడే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు లేవనెత్తడానికే మేము ఇక్కడికి వస్తున్నాం. కానీ ఆ ప్రజల హక్కులు కాలు రాసే సందర్భంలో మాకున్నటువంటి అభిప్రాయాలు, మాకున్నటువంటి ఎమోషన్స్ చెప్పేటప్పుడు తీసినటువంటి సీసీ ఫుటేజ్ అయ్యి. కానీ ఇదే దేవాలయం అని చెప్పేటువంటి ఒక దేవాలయం లాంటి సభలోకి చెప్పులేసుకొస్తారని అడుగుతున్నారు. ఆ దేవాలయం లాంటి సభకి శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పులు వేసుకొచ్చి శంకుస్థాపన చేసినటువంటి విధానాలు అంటే చెప్పుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే షూ గురించి అయితే తప్పులేదనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే బూట్లు వేసుకొచ్చినా తప్పు లేదు, చెప్పులు వేసుకొచ్చారనేటువంటిది మాట్లాడేటువంటి దిగజారేటువంటి విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ దేవాలయంలో సభకు శంకుస్థాపన చేయడానికి ఆ రోజు వచ్చినప్పుడు ఒక పక్కనే గవర్నర్ గారు ఉన్నారు, ఒక పక్కన సాంప్రదాయ దుస్తుల్లో స్పీకర్ గారు ఉన్నాడు. ఈయన అటువంటి దేవాలయానికి పూజ చేయడానికి మేము నిన్న వెళ్ళింది ప్రజల హక్కులు కాపాడటానికి కోసం వెళ్ళినటువంటి సభది. వాటిల్లో సీసీ చెప్పులు వేసుకొచ్చారన్నారు. కానీ ఆ దేవాలయానికి శంకుస్థాపన చేయడానికి పూజ చేయడానికి వచ్చినటువంటి సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఫోటోని చెప్పులు వేసుకుని వచ్చి బూట్లు వేసుకుని వచ్చి మనం చూపించారు మా వాళ్ళు. ఇది కాకుండా పూజ చేసేటప్పుడు కూడా చెప్పులు తీయకుండా కొబ్బరికాయ కొడుతున్నటువంటి విధానం. అంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రచార సామాగ్రి అంతా మీ చేతిలో ఉందని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి విధానాన్ని మాత్రం మేము ఎండగడుతున్నాం. మా హక్కుల్ని కాలు రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సభ చైర్మన్ గారు చెప్పుకోవడానికి చైర్మన్గా ఉన్నారు చెప్తే, చైర్మన్ గారిని కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ సెక్రటరీ గారు ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని, ఈ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క విధానాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లోని సీసీ ఫుటేజ్ ఇవ్వాలనేటువంటిదే మా డిమాండ్ అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇందాపూర్ డైరీ నెయ్యి సప్లైకి టెండర్లు ఇచ్చినటువంటి వైనం పైన దాని వెనుక దాగి ఉన్నటువంటి నిజాలని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో గడిచిన 5 రోజులుగా మండలి జరిగినటువంటి 5 రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వాయిదాల తీర్మానం ఇచ్చి దాని మీద చర్చించాలని చెప్పి మేమందరం కూడా పట్టుబట్టినటువంటి పరిస్థితులు. శుక్రవారం రోజున పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించే శాసన మండలి సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా చెప్పులతో స్వామివారి పటాన్ని పట్టుకొని మేమందరం కూడా పోడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేశామనే రీతిలో వాళ్ళందరూ కూడా శాసనసభ్యుల దగ్గర మొదలుకుంటే శాసన మండలి సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి, కూటమి నేతలు మొత్తం కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. నేను నిజంగా సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడగదలుస్తున్నా, ఎవరు వెంకటేశ్వర స్వామిని అపచారం చేస్తున్నారని అడుగుతూ ఉన్నాం. నిజంగా శుక్రవారం రోజున జరిగినటువంటి శాసన మండలిలో మేమందరం కూడా చెప్పులు విడిచి ఆ స్వామివారి చిత్రాన్ని పట్టుకొని పోడియం దగ్గరికి వెళ్ళి మా నిరసన వ్యక్తం చేశాం. ఎందుకంటే ఇవాళ తిరుమల తిరుపతి అంటే ఏదో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ స్వామి ప్రతిష్ట పెరగాలి. కానీ ఎందుకంటే ఆ స్వామిని నమ్ముకున్న వాళ్ళకి, ఆ స్వామిని ఏదైనా కోరుకున్న వాళ్ళకి కలియుగ దైవంగా ఆ స్వామి రక్షణగా ఉన్నటువంటి పరిస్థితులు బలంగా నమ్మినటువంటి వ్యక్తులుగా అటువంటి ఆ తిరుమల మీద వచ్చినటువంటి అబండాలు కేవలం తన వ్యాపారం కోసం
చివరికి ఇందాపూర్ దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు ఆగినటువంటి పరిస్థితుల్లో కనీసం దేవుని చిత్రపటం చూసైనా వాళ్ళకి మనసు మారుతుందేమో, వాళ్ళకి ఆ బుద్ధి ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతూ మేమందరం కూడా పోటీ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళలేదని మేము చెప్పట్లా, మేము వెళ్ళాం. కానీ వెళ్ళేటప్పుడు మేమందరం కూడా మాకున్నటువంటి చెప్పులు కానీ బూట్లు కానీ పక్కన పెట్టి విడిచి ఆ స్వామి చిత్రంతో అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసాం. కానీ మీరేం చెప్తా ఉన్నారు, మీరేం మాట్లాడుతూ ఉన్నారు? మేము అపవిత్రం చేసామా? మేము శాసనమండలి నుంచి బయటికి రాలా, కానీ శాసనమండలిలో మేము మా చైర్స్ దగ్గర నుంచి తీసుకొని నిలబడ్డటువంటి ఫోటోలు తీసుకొని బయటికి పంపించారే. అసలు ఇంతకంటే దారుణమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటాయా? ఇవాళ మేము ఆ రోజే చైర్మన్ గారు కలిశారు, మా శాసనం తోటి సభ్యులు రమేష్ గారు కలిసి మొత్తం ఫుటేజీకి సంబంధించి మండల్లో జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి బిజినెస్ మొత్తానికి సంబంధించి కూడా వీడియో ఫుటేజ్ మాకు కావాలని చెప్పి మేము ఉత్తరం ఇవ్వడం జరిగింది. కానీ మేము ఇచ్చినటువంటి ఆ పేపర్ని చిత్తు పేపర్గా వాళ్ళు భావించారు. కానీ మేము ఇచ్చిన తర్వాత కూడా మరో వీడియో ఫుటేజ్ బయటకు వదిలారు. అంటే మోకాళ్ళ కింద నుంచి కనపడకుండా పైన పట్టుకుని మాత్రం బయట ప్రపంచానికి కనపడేలా బయటకు విడుదల చేసి మా మీద రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నిన్న వినుకొండ సభలో మాట్లాడాడు. దురదృష్టం ఏంటంటే మేము వెంకటేశ్వర స్వామి చిత్రాలు విసిరేసామట, చెప్పులతో అక్కడికి వెళ్ళామట, ఏదో శివుడు నాగుబాము కథ చెప్పాడు. అసలు ఎటు పోతుంది ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా ఈ అంశం ఉంటే మేము ఎక్కడా కూడా లడ్డుకు సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడా కూడా రాజకీయపరమైనటువంటి కోణంలో మేము చూడలా, లేదా రాజకీయాల కోసం వాడుకోవాలని మేము ప్రయత్నం చేయట్లా. మా ప్రయత్నం కానీ మా విశ్వాసాలు కానీ ఆ స్వామివారి ప్రతిష్ట రోజు రోజుకి పెరగాల. తిరుమల ఆంధ్రప్రదేశ్లో తిరుమల ఉందని చెప్పుకోవడానికే గర్వపడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము అందరం కూడా ఉంటే ఇవాళ రాజకీయ స్వలాభాల కోసం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పాలు చేయాలా, ఆ పార్టీ మీద బురదలాలనే కార్యక్రమంతో ఇవాళ శాసనమండలిని కూడా రాజకీయపరమైనటువంటి కార్యక్రమంగా ఉపయోగించుకోవడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం. అందుకే మేము అందరం కూడా వెళ్ళి ఈరోజు చైర్మన్ గారిని అడిగాం, గట్టిగా అడిగాం. మేము ఎక్కడా కూడా చెప్పులు వేసుకొని ముందుకు రాలేదే, బూట్లు వేసుకొని ముందుకు రాలేదే, చిత్రపటాలను ఎక్కడా కూడా విసిరేసినటువంటి పరిస్థితి లేదే. కానీ ఇవాళ మీరు ఇచ్చినటువంటి మీ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ఫుటేజీల్ని వాళ్ళు అడ్డం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు. కనుక మండల్లో ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి మొత్తం కూడా వీడియో ఫుటేజ్ బయటికి ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు అపాండాలు వేస్తే మేము భరించడానికి మేము సిద్ధంగా లేము. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా స్వామివారి అంశంలో ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా నాయకుడు మాట్లాడినా, మా పార్టీ నేతలు మాట్లాడినా ఎవరు కూడా ఎక్కడా కూడా స్వామివారి ప్రతిష్ట దిగజార్చడానికి ఎక్కడ మాట్లాడలా. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటుంది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. అందుకే వీడియో ఫుటేజ్ మొత్తం కూడా ఇవ్వాలని మేము చైర్మన్ గారికి కోరాం. ముందు మాట్లాడితే ఆయన నిస్సహాయత వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటాయి, పార్టీలు పోతూ ఉంటాయి. కానీ వ్యవస్థ అనేది శాశ్వతంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ఆ వ్యవస్థలనే నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో శాసనమండలి చైర్మన్కు ఉన్నటువంటి అధికారాల్ని కోత పెడతా ఉన్నారు. ఆయన చెప్పాడు, ఆ రోజే నేను మా సెక్రటరీ జనరల్కి రాశాను, ఆయన ఇప్పటివరకు కూడా పంపించలేదు. మరలా నేను మరోసారి ఉదయం రాగానే మాట్లాడా, మరోసారి నేను కబురు చేస్తాను, బీఎస్సీ మీటింగ్ ఉంది, ఆ బీఎస్సీ మీటింగ్లో తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి అంశాన్ని కూడా తప్పనిసరిగా చెప్తానని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట. ఏం చేయాలా? విధి లేనటువంటి పరిస్థితుల్లో
సభ్యుల హక్కులను కాపాడడం కోసం మరోపక్క జరిగినటువంటి సంఘటన ప్రజల మధ్యకు తీసుకెళ్లాలనే ఆలోచనతో శాసనమండలి చైర్మన్ గారి ఆఫీసు ముందు కింద కూర్చొని మా సభ్యులందరం మేమందరం కూడా నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితులు దాపురించాయంటే